ఎడం చేత్తో తప్ప కుడి చేత్తో అస్సలు పట్టుకోలేదు. ఏంటది? ఏది పట్టుకుంటే అది. మీ నాన్నని అడగమ్మా, సరేనా? అరే కొజ్జప్పుకోలేక అంటావేంద్రా, ఏది పట్టుకుంటే అదా వేస్ట్ నా కూడా కదా. వెనకాల నిలబడి నువ్వు కూడా నాటకాలు దింగుతున్నావేంద్రా, మడ్డల వీడియోలు చేసుకుంటా. కొడతా ఉంటే పట్టా 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 అని మోగుతుంది, కొట్టిన తర్వాత కారుతుంది. ఏంటా అంటే ఈ మాటలు? ఏం కొట్టేది ఏంది సౌండ్ వచ్చేది? నీ కామెంట్లో పెట్టినా నేను కామెంట్, దానికి రిప్లై ఇవ్వవేంటి? 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. నీకు ఇంత పెద్ద కూతురు ఉంది, ఒకవేళ ఆ పిల్ల కానీ వీడియో కానీ చూస్తే, ఆ కామెంట్లు కానీ చదివితే ఏంది నీ పరిస్థితి? అమ్మ 2 నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయ, ఏంటది? 2 నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయ అంట. చారి ఏంటో చెప్పు. 2 నిమ్మకాయలు 2 అమ్మాయిలు, ఓకే, మధ్యలో ఉన్న అతను బెండకాయ. కొజ్జ నా కొడుక అని నవ్వుతున్నావు. కొజ్జ భయానికి రోడే ఏం క్వశ్చన్లు రా? దెంగ ఒకటి పక్క నుండి నవ్వుతున్నావేంద్రా? కింద పెట్టి పైన ఆడతారు, తెలిస్తే కాబట్టి పెట్టు. ఆంటీ, ఈ కింద పెట్టి ఆడడం మీద పెట్టి ఆడడం తెలీదు. కింద మీద ఊపు, మా చారన్న తోపు, అంతే తెలుసు మాకు. వర్షం పడుతూ ఉన్నప్పుడు అది పైకి లేస్తుంది, ఏంటది? అరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఒకటి అనుకుంటున్నా, అదే ఇవి ఉండొచ్చు అంటావా? డబుల్ మీనింగ్ ఆలోచిస్తున్నావు బ్రో. డబుల్ మీనింగ్ ఆదరణ నాయన, గొడుగు అనుకుంటున్నా నేను. కానీ ఆమె కామెంట్స్ చూస్తే మళ్ళీ అది కూడా అనిపిస్తుంది, ఉండొచ్చు బ్రో, అయి ఉండొచ్చు కదా. కింద కొడతారు, పైన పిసుకుతారు, ఏంటది? దానికి ఆన్సర్ మాకు తెలుసు, కానీ నువ్వు ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని గట్టి మైండ్ చేయకు. ఆన్సర్ చెప్పు కాక. కుంకుడుకాయ బ్రో. కుంకుడుకాయనా అవును అనుకుంటున్నాం, కానీ నీ కామెంట్లో మాత్రం కుంకుడుకాయ కాదు, ఇంకేదో పెడతారు.